హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ క్యాబేజీతో ఎగ్ ఫ్రై చేస్తున్నానండి. ముందుగా క్యాబేజీని, ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను చిన్నగా. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి అందులోకి క్యాబేజీ ముక్కలు అలాగే ఆనియన్ ముక్కలు వేసి ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి ఫ్రై చేస్తున్నానండి. ఇప్పుడు కాసేపు మూతను ఉంచి కాసేపు సిమ్లోనే ఉంచి ఇలా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిందండి. క్యాబేజీ అండ్ ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయ్యాక తగినంత సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసి ఒకసారి బాగా కలిపి అలాగే తగినంత కారం కూడా వేస్తున్నానండి. అందులోకి కాస్త మిరియాల పొడి కూడా వేసాను. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 2 ఎగ్స్ కొట్టి వేస్తున్నానండి. ఇదైతే ఇలా స్ప్రెడ్ అవ్వకుండా నీట్గా ఇలా రోల్ లాగా రావాలని నేనైతే ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. మధ్యలోనే ఇలా చేసి ఆమ్లెట్ లాగా వేసుకుందామనేసి ఇలా వేసేసాను. ఇప్పుడు అందులోకి 2 ఎగ్స్ అయితే కొట్టివేసాను. కొట్టివేసి ఇలా దానిపైనే ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను చూడండి. ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలోనే ఫ్రై అయ్యేటట్టు చూస్తున్నా అన్నమాట. ఇలా రోస్ట్ లాగా కావాలనేసి ఆమ్లెట్ తిప్పితేనే మంచిగా తిరుగుతుందనేసి ఇలా వేసాను. కానీ ఇదైతే ఫ్లాప్ అయిందండి. చూస్తున్నారు కదా, తిరిగేస్తుంటే ఇలా రావట్లేదు. అందుకనే నేను ఫ్రై లాగానే చేశాను. టోటల్గా ఇలా విడిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగానే టర్న్ చేసుకొని ఇటువైపు కూడా మంచిగా కాల్చుకున్నాను. ఇటువైపు కూడా స్టవ్ను సిమ్లోనే ఉంచి కాల్చుకున్నానండి. ఇలా ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయినట్టే. స్టవ్ను సిమ్లోనే ఉంచి కాల్చుకున్నాను. లాస్ట్గా కొంచెం కొత్తిమీర కట్ చేసుకున్నాను. దానిని కూడా ఇప్పుడు దీనిపై వేస్తున్నాను. వేసి ఇంకొక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా క్యాబేజీ అండ్ ఎగ్ ఫ్రై. టేస్ట్ కూడా అలానే ఉందండి. ఇలా ఇప్పుడు మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. ఇందులోకైతే నేను ఆల్రెడీ చపాతీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. చపాతీతోనే సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, చపాతీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైని, క్యాబేజీ ఎగ్ ఫ్రైని ఇలా టేస్ట్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.